మన హుడా కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం అనేది రిజిస్టర్ అయిందనమాట. దేవాదాయ శాఖలో రిజిస్టర్ చేసే సొసైటీలో మన దేవాలయంలో టెంపుల్ డెవలప్మెంట్ రిజిస్టర్ అయినాం. శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి గత మాకు తెలిసిన 30 సంవత్సరాల నుండి ఆయన పూజలు అందుకుంటున్నాడు. ఇదే మా దేవాలయంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి మేము బ్రహ్మాండంగా, అంటే చుట్టుపక్కల ఏ కాలనీలో కూడా సీతారామాంజనేయ స్వామి దేవాలయం అనే గుడి లేదు. ఆ గుడి తరఫున, ఆ సీతారాముల గుడి తరఫున ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మేము బ్రహ్మాండంగా ఇక్కడ మా కళ్యాణం చేస్తుంటాం. సీతారాములకి వచ్చిన తర్వాత భక్తులందరూ 3000-4000 మంది వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు, పూజల కార్యక్రమం ఉంటారు. అలాగే అమ్మవారు కూడా గత 4-5 సంవత్సరాలకు ఒక భక్తుడు ఇచ్చి ఆ విగ్రహాన్ని అక్కడ మేము గుడిలోనే ఉంచడం జరిగింది. మనోహర్ గౌడ్ గారు అధ్యక్షుల తరపున ఆయన ఎందుకో మరి ఒక విధంగా మన మనసులో కలిగిందేమో కానీ శ్రీరామనవమి రోజు నైట్ అనుకోవడం, ఆ మరుసటి రోజే అమ్మవారిని తీసుకురావడం, వితిన్ 1 నెలలో గుడిని కట్టడం, ఆ నెల లోపలనే ప్రతిష్ఠింపజేసి అప్పటికప్పుడు దేవుడు అమ్మవారికి కళ్యాణము చేయించి మేము అప్పటి నుంచి బోనాలు మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతి మంగళవారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మంగళవారం మేము అమ్మవారికి ప్రతిరోజు 9 గంటలకు ఆ మంగళవారం రోజు మేము అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అలా తర్వాత పూజా కార్యక్రమాలు అయిన తర్వాత అందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అది కూడా ఇతోదితంగా ఎవరైనా భక్తులు వారిగా మాకు అమౌంట్ కనిస్తే మేము మొత్తం మందికి, అది 100 మందికా 200 మందికా 150 మందికా 10 మందికి అనేది ఆ రోజు మేము ప్రసాదం ఎంత వండుతామో భక్తులు కూడా అంతమందే కనబడతారు. ఎవరికి మాకు దొరకలేదు, మాకు రాలేదని ప్రశ్న లేకుండా 500 మంది వచ్చిన రోజు 500 మంది కొంటున్నాం. అసలు మేము ప్రసాదం వండిన దాన్ని బట్టి భక్తులు కూడా వస్తున్నారా అన్న ఒక ఆశ్చర్యం కలుగుతుంది. అంతా అమ్మవారి కృప, అమ్మవారి దయ, అమ్మవారి యొక్క దీనితో మేము ఈరోజు ఇంకా చేస్తున్నాం. ఇంకా అభివృద్ధి చేయాలి, ముఖ మండపం కట్టాలని కూడా మేము భక్తులకు వినయం చేసుకుంటున్నాము. ప్రతి భక్తుడు ఏదైనా ఇతోధికంగా సహాయం చేస్తే ఇంకా కూడా అభివృద్ధి చేయాలని మేము అమ్మవారి తరఫున కోరుకుంటున్నాము. చాలా సంతోషం.